అల్లూరు జిల్లా కొయ్యూరు మండల కేంద్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని గిరిజన సంఘాల నాయకులు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల సందర్భంగా స్థానిక గిరిజనులు సంఘాల నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ హక్కుల సాధన కోసం గళం వినిపించారు. కొయ్యూరు ప్రధాన వీధుల గుండా స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వరకు గిరిజన సంఘాల నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో భాగంగా గిరిజన విద్యార్థినులు ప్రదర్శించిన దింసార్ నృత్యం ఎంతగానో ఆకట్టుకుంది. గిరిజన ప్రాంతాల్లో జీవో నెంబర్ 3ని వెంటనే పునరుద్ధరించాలని, ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల భూములను కాపాడేందుకు 1/70 చట్టాన్ని అత్యంత పటిష్టంగా అమలు చేయాలని నినాదాలు చేస్తూ హోరెత్తించారు. అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం ఆదివాసీ జేఏసీ మండల అధ్యక్షుడిని. నా పేరు సురబోయిన అశోక్ లాలు. ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నేను చెప్పేది ఒకటే. సుప్రీంకోర్టులో 1700 మంది గిరిజనేతరులు 1/70 చట్టంపై సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. ఆ గిరిజనేతరులకు నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. గిరిజనేతరులు ఏ ఉద్దేశం మీద అయితే ఈ 1/70 చట్టాన్ని సవరణ చేయాలని సుప్రీంకోర్టులో కేసు వేశారో వాళ్ళు కనే కళ మాత్రం కలగానే మిగిలిపోద్ది. ఇప్పటి వరకు ఆదివాసీలు అంటే అమాయకులుగానే వాళ్ళు చూసుంటారు. కానీ అమాయకులు కాదు. ప్రతి ఒక్కడు ఈ అడవిలో, ప్రతి ఒక్కడు ఈ అరణ్యంలో పులులై గర్జించే రోజు ఇంకా ముందు ఉన్నది. కనుక ఏదైతే గిరిజనేతరులు మా హక్కుల్ని, మా భూభాగంలో, ఈ ఏజెన్సీ భూభాగంలోని గిరిజనేతరులు సమాన హక్కులు కావాలని సుప్రీంకోర్టులో కేసు వేశారో ఈ సమాన హక్కులు వాళ్ళకి చెల్లదు. ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరులు బతుకుతున్నారు. మేము గిరిజనులు ఇప్పటి వరకు అన్నదమ్ములుగానే జీవించడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా గిరిజనేతరులు ఈ భూభాగం పైన హక్కులు కావాలని సుప్రీంకోర్టులో కేసు వేయడం అనేది కరెక్ట్ కాదు. సుప్రీంకోర్టులో కేసు వేసింది మాత్రం వాళ్ళు విరమించుకోవాలి. లేదు అనుకుంటే మేము కానీ కోర్టుల్ని ఆశ్రయిస్తే, మాకున్న చట్టాలని పకడ్బందీగా అమలు చేయాలని ఆశ్రయిస్తే గిరిజనేతరులకు ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఓటు హక్కు కానీ, రేషన్ కార్డులు కానీ, ఇల్లులు కానీ, భూములు కానీ మొత్తం సర్వం కోల్పోవాల్సి వస్తుందని నేను ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా ఆ గిరిజనేతరులకు సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది.